ఏం చేస్తున్నారండి? అరటిదవ్వ ఆవకూర. అరటిదవ్వ ఆవకూర. ఓకే, అరటిదవ్వ ఆవకూరకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆవ పేస్ట్ 2 టీ స్పూన్లు, ఉడికించిన అరటిదవ్వ ముక్కలు 1 కప్పు, ధనియాలు 1 స్పూను, నువ్వులు 3 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, తాలింపు దినుసులు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 6, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు, నూనె తగినంత. స్టార్ట్. ముందుగా స్టవ్ మెల్లిగా అండి. దీంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ముందుగా. ఓకే. ధనియాలు ఒక 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 3 స్పూన్లు నువ్వులు మొత్తం కలిపి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. సో ఇది ఆ పేస్ట్ పేస్ట్ మేడం. ధనియాలు, జీలకర్ర, నువ్వులు గ్రైండ్ చేసి అంటే ఫ్రై చేసి కొంచెం ఫ్రై చేసి గ్రైండ్ చేసి. ఓకే, ఇంకేమైనా రెడీ చేసి పెట్టుకున్నారా? అరటిదవ్వని ముందుగా కొంచెం చిన్న చిన్న ముక్కలు చేసి దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసి నీరు మంచేసి పక్కన పెట్టుకోవాలి. ఓకే. ముందుగా తాలింపు గింజలు వేసుకోవాలండి. ఓకే. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు. పోపులు వేడెక్కిన తర్వాత కొంచెం ఎండుమిర్చి. ఓకే. దీంట్లో చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలి. ఓకే. పచ్చిమిరపకాయలు 2. ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఓకే. దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఓకే. ఇది ఉల్లిపాయలు కొంచెం బాగా వేగిన తర్వాత అరటిదవ్వను కూడా వేసుకోవాలి. ఓకే. దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి కొంచెం వేగిన తర్వాత. ఆల్రెడీ దాంట్లో కొద్దిగా ఆల్రెడీ వేసి ఉంటుంది. ఇది బాగా వేగిన తర్వాత దీంట్లోని పేస్ట్ మొత్తం వేసుకోవాలండి. ఇదంతా బాగా కలిసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే బాగా పడుతుందండి ఇదంతా. దీన్ని మూత తీసి అయిపోయిందో లేదు చూద్దామండి. రెడీ అయిపోయిందండి. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లో తీసుకుంటాం. ఓకే. చివరిగా కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే. అరటిదవ్వ ఆవకూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి. ఓకే. వేడివేడిగా అరటిదవ్వ ఆవకూర రెడీ అయిపోయింది. టైం ఏమో 9 నిమిషాల 16 సెకండ్లు. దుర్గాంబ గారు, మీరు చేసిన అరటిదవ్వ ఆవపిండి కూర. అరటిదవ్వ అనేది పీచు ఎక్కువ ఉంటుంది, మనం జనరల్గా దాన్ని వాడము, అది వాడాలి. సో అది రికమెండ్ చేస్తూనే ఉంటాను నేనైనా. బట్ ఏంటంటే దాంతోపాటు మనం కాంబినేషన్ చేసేటప్పుడు అది బ్లాండ్, అంటే పూర్తిగా ఫ్లేవర్ ఉండదు, కొంచెం కష్టం కూడా తినడం. సో మీరు ఆవపిండితో కలిపి చేశారనుకోండి, ఏమవుతుందంటే ఆవపిండికి కూడా ఒక ప్రత్యేకమైన ఒక రుచి ఉంది, కొంచెం ఎక్కువ వాడితే చేదు వస్తుంది. ఓకే, 2 మంచిదే, బట్ అవి 2 కలిపి తినేసరికి మనకు కొంచెం చేదుగా అలా ఉంటుంది కదా.